అందరికీ నమస్కారం. నేను మీ గోపాల అయ్యంగార్. శ్రీమతి రామానుజాయ నమః. 2వ తారీఖు ఫిబ్రవరి నుంచి 8వ తారీఖు ఫిబ్రవరి వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ వారం కానీ చూసుకుంటే గురువు వృషభ రాశిలో, కుజుడు మిథున రాశిలో, కేతు తులారాశిలో, కన్యా రాశిలో, రవి బుధ గ్రహాలు మకర రాశిలో, శని కుంభరాశిలో, రాహు చంద్ర శుక్ర గ్రహాలు మీనరాశిలో సంచరిస్తున్నారు. చంద్రుడు మీనం మేషం వృషభ రాశిలో సంచరిస్తున్నారు. దీన్ని బట్టి 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుందాం. మీరందరూ కూడా దయచేసి ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బంధువులకు స్నేహితులకు నా గురించి చెప్పడం మర్చిపోవద్దు. అన్నిటికంటే ముఖ్యంగా మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోండి. మీ నక్షత్రము, లగ్నము, దశ, రాశులు ఏంటో, మంచా చెడ అన్ని వివరాలు కూడా మనం 15 నిమిషాలు మీకు రికార్డ్ చేయిస్తాము. అలాగే 50 పేజీల జాతకాన్ని PDF పంపిస్తాను. మీరు ఏ విధమైన ప్రశ్నలు ఉన్నా కూడా వాటికి సమస్యలకి పరిష్కారాలు చాలా సింపుల్గా చెప్తాను. అందుకే ఈ ఛానల్ పేరు thesimple.astrologer.com అని చెప్పడం జరిగింది. మీరందరూ కూడా నన్ను తప్పకుండా ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ, ఈ వారంలో కానీ చూసుకుంటే ముఖ్యంగా శుక్రగ్రహము అంటే శుక్రుడు, వీనస్ అంటారు. చాలా 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 ఇంపార్టెంట్. 9 గ్రహాలలో మనిషికి జీవించడానికి ఒక ఆశనిచ్చేవాడు. జీవించాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. జీవితం యొక్క పరమార్థమే ఆనందం అని చెప్పేటువంటి ఒకే ఒక గ్రహం శుక్రుడు అన్నమాట. విందులు, వినోదాలు, విలాసాలు, గొప్ప గొప్ప కట్టడాలు, ఇల్లు, వాహనాలు, విలువైన వస్తువులు, గొప్ప గొప్ప భోజనాలు, అన్ని రకాలైనటువంటి ఫుడ్కు సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి, ఇంటీరియర్ డెకరేషన్ కానివ్వండి, ఇంద్రుడి యొక్క నివాస స్థలంగా పెట్టేటువంటి శుక్రుడు చాలా గొప్ప గ్రహం. ఆ గ్రహం ఇప్పుడు మీనరాశిలోకి రావటం, అది ఉచ్చస్థానం అవ్వడం చాలా, ఇంకా ఆల్రెడీ శుక్రుడే చాలా గొప్ప గ్రహము, సుఖ సంతోషాలకు నిలయం. అటువంటి శుక్రుడు ఉచ్చస్థితిలో ఉంటే ఏమవుతుంది? చాలా గొప్ప విషయం అన్నమాట ఇది. కాబట్టి మనమందరం కూడా శుక్రగ్రహం గురించి తెలుసుకోవాలి. శుక్రుడు మీనరాశిలో ఉన్న ఒక్క నెల రోజులు కూడా చాలా పవర్ఫుల్గా ఉంటాడన్నమాట. ప్రపంచంలో ఉన్న అందరికీ కూడా శుక్రుడు తన యొక్క ఉచ్చస్థితి వల్ల సంతోషాలు, విందులు, వినోదాలు, అందులో ప్రేమికులకు చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రేమలు ఫలింపజేస్తాడు, పెళ్ళిళ్ళు చేస్తాడు. కాబట్టి శుక్రుడు ఈ విధంగా ఉండడం చాలా గొప్ప విషయం. శుక్రగ్రహాన్ని ఇటు శుభగ్రహము అంటారు. శుభగ్రహంలో కూడా నెంబర్ 1 పొజిషన్ బుధుడిదే, తర్వాతనే గురువు, ఆ తర్వాత శుక్రుడు వస్తున్నాడు. ఎందుకు శుక్రుడికి ఈ విధంగా 3వ స్థానం ఇవ్వడం జరిగింది? అతను శుభగ్రహమే కదా అంటే ఆయన రాక్షస గురువు అన్నమాట. రాక్షస గురువు అంటే ఏమిటంటే ఎప్పుడు కూడా విందులు, వినోదాల్లో ఎక్కువ ఆలోచింపజేసేవాడు. ఈ బ్యాంకాక్ పోయేవాళ్ళు, థాయిలాండ్ పోయేవాళ్ళు, బాగా తిరిగేవాళ్ళు, టూరింగ్ అంటూ విలాసాలు, విందుల్లో మునిగి తేలే వాళ్ళందరూ శుక్రగ్రహానికి సంబంధించిన వాళ్ళే. శుక్రుడు కానీ మంచిగా ఉండి వాళ్ళ జాతకంలో ఉంటే వాళ్ళని మనం పట్టలేము. వాళ్ళు 10 రూపాయల దగ్గర 20 రూపాయలు ఖర్చు పెడతారు, బాగా లైఫ్ని ఎంజాయ్ చేస్తారన్నమాట. కాబట్టి శుక్రుడు రాక్షస గణాలు, రాక్షసులకు అధిపతి, రాక్షసులకు గురువు, అలాగే దేవగురువు కూడా. అందుకే మీరు మంత్రంలో కూడా బాగా గమనిస్తే హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమమేమంటారు అనమాట. కుంభరాశి వాళ్ళందరికీ 2వ తారీఖు ఫిబ్రవరి నుంచి 8వ తారీఖు ఫిబ్రవరి వరకు ఎలా ఉందో ఈ వారం చూద్దాం. కుంభరాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారమా అనిపిస్తుంది. తంతే బూరిలో పడ్డట్టు ఏమిటండి ఇంత అద్భుతంగా జరిగిందని ఆశ్చర్యపోతున్నాను నేను. ద్వితీయ స్థానంలో మీనరాశిలో శుక్రుడు ఉచ్చస్థితిలో ఉండిపోవడం అసలు ఎంత అదృష్టం అండి. మీకు పట్టిందల్లా బంగారమే. విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు అట్టే లభిస్తాయి అన్నమాట. ఎంతో తక్కువ ధరకి అనేక రకాల వస్తువులు కొనేస్తారు అని చెప్తున్నాను. విలువైన ఆస్తులు, వాహన యోగం ఏమిటి, ఆభరణాలు ఏమిటి, అన్నీ కూడా అద్భుతంగా కలిసి వస్తుంది కుంభరాశి వాళ్ళకి. అదృష్టానికి మించిన అదృష్టం అన్నమాట. తండ్రి పెద్దల ఆశీస్సులు, ధర్మ మార్గంలో ప్రయాణిస్తూ విపరీత రాజయోగాన్ని కలిగి అదృష్టాన్ని కలిగి ఉంటారని చెప్పేసి కుంభరాశి వాళ్ళకు ఈ వారం మనం చెప్పాలి. ఈ రాశి వాళ్ళకు ధన ప్రవాహం బాగుంది, ధన యోగంలో కొట్టుకుంటారు. అంత అద్భుతమైనటువంటి ధన యోగం ఉంది. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు కూడా పెద్దగా లభించినప్పటికీ మానసిక ధైర్యాన్ని కలిగి ముందుకు వెళ్తారు. సంతానపరంగా కూడా మీకు జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. కొన్నిసార్లు తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకునే అవకాశాలు లేకపోలేదు.
పిల్లల విదేశీయానాలు దూర ప్రయాణాలు అనుకూలంగా ఉండాలి అంటే రోజు విష్ణు సహస్రనామాన్ని ఖచ్చితంగా చదవాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మంగళ బుధవారాల్లో మంచి ఆరోగ్యాన్ని కలిగి శత్రువులు మిత్రులైతారు. అంత చాలా బాగుంది. భార్యాభర్తల మధ్య తగవులు, గొడవలు, ఇబ్బందులు, మానసికంగా ఇద్దరికీ అండర్స్టాండింగ్ లేకపోవడం ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కుంభరాశి వాళ్ళు వాళ్ళ విషయాల్లో జాగ్రత్తగా ఉండి, ప్రేమికులు జాగ్రత్తగా ఉండాలి. ప్రేమికుల మధ్య విభేదాలు రావడానికి అవకాశాలు లేకపోలేదు. పార్ట్నర్షిప్లో దెబ్బలు పడే అవకాశాలు ఉంటాయి. పెళ్లి కాని వాళ్ళకు టైం పడుతుందని చెప్పేసి క్లియర్గా ఈ కుంభరాశి వాళ్ళకు చెప్పొచ్చు. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ ఎంతో అద్భుతంగా ఉంది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, ఉద్యోగంలో గొప్ప అవకాశాలు, ఇంటర్వ్యూలు పాస్ అవ్వటాలు, ఎన్నంటే అన్ని అద్భుతాలు ఉన్నాయి. వ్యాపారంలో ఉన్న వాళ్ళకి ఎన్నో రకాల లాభాలు ఉన్నాయి. ఎన్నో రకాల కొత్త కొత్త పెట్టుబడులు పెడతారు. కొత్తగా వ్యాపారంలో ముందుకు దూసుకు వెళ్తారని చెప్పొచ్చు. కుంభరాశి వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, రోజు శని మంత్రాన్ని చదవండి. రోజు ఉదయమే లేచి 19 సార్లు శని మంత్రం చదివి ముందుకెళ్ళండి. అనేక శుభాలు జరుగుతున్నాయి మీకు అని చెప్పడం జరిగింది. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయ మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరుని మంత్రాన్ని 19 సార్లు చదవడమే కాదు, రోజు విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయటం వల్ల కూడా కుంభరాశి వాళ్ళకు ఎంతో అద్భుతాలు జరుగుతాయని చెప్తున్నాను. అందరూ ఏలినాటి శని ఉంది, అదవుతుంది ఇదవుతుంది అంటారు. ఏమీ కాదు. 30వ తారీఖు మార్చి నాడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి శని ప్రయాణిస్తున్నాడు. దాన్ని బట్టి కుంభరాశి వాళ్లకు రెండవసారి శని, మొదటిసారి శని కూడా చాలా ఆఖరిలో ఉంది. కాబట్టి ఇబ్బంది పెట్టకుండా శని గ్రహం మనకు అనుగ్రహిస్తుందని తెలుసుకోవాలి. మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవాలి. ఇంద్రనీలం రాయిని మధ్యవేలికి ధరించాలి. శనివారం నాడు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలి. చక్కగా శనిగ్రహం చుట్టూ 19 సార్లు తిరిగి నువ్వులు ఒక 5 గ్రాములు కాళ్ళ కింద పెట్టి ధూపదీపాలతో ఆరాధన చేస్తూ శని మంత్రాన్ని జపిస్తూ మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ కుంభరాశి వాళ్ళు గడపడం ఎంతైనా మంచిది అని మరోసారి తెలియజేస్తూ, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని బట్టి మీ జాతకం 50 పేజీలు రెడీ అయ్యి మీకు దాన్ని మెయిల్ చేయటం, అలాగే 15 నిమిషాలు మీకు అర్థమయ్యేటట్టు చెప్పడం, పరిహారాలు చెప్పడం, పరిష్కారాలు సింపుల్గా ఉంటాయి. కాబట్టి మీ అందరికీ కూడా సింపుల్గా పరిహారం చెప్తాను. అందుకే ఈ ఛానల్ పేరు thesimple.astrologer.com. మీరందరూ తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి జాతకానికి వస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవుకుంటున్నాను. మీ గోపాలయ్య గారు.